ఉందా సహోదరి? పర్లేదు రండి, ఏం కాదు. రమ్మరా, నువ్వు కూడా రా, ముగ్గురు రండి. ఎందుకంటే వీళ్ళందరూ దగ్గర రండి బ్రదర్, ఇక్కడ రండి. అమ్మ రండి, వెరీ గుడ్. వీళ్ళందరూ చూడాలి, తెలుసుకోవాలి ఈ గొప్ప సాక్ష్యం. నిన్న నాకు 3 రోజుల క్రితమే ఒక ఫోన్ కాల్ వచ్చింది. హాస్పిటల్లో నుంచి కూడా నాకు కాల్ వచ్చింది. ఆల్రెడీ నేను ప్రార్థన చేస్తున్నాను. పేషెంట్ పేరు లలితమ్మ గారు, వీళ్ళ మదర్ గారు. ఆమె అనుకోని రీతిగా బ్లడ్ బ్యాటరీలో స్టోన్స్ ఉండటం ద్వారా ఆపరేషన్ చేశారు. తర్వాత ఇన్ఫెక్షన్ అయింది, అక్కడ చాలా సీరియస్ అని చెప్పారు. అన్కాన్షియస్లో ఆమె ఉంది. తెల్లవారుజామున 3 గంటలకి సహోదరి సునీత నాకు కాల్ చేసి ప్రార్థన చేయించుకుంది. పొద్దున్నే డాడీ రా, గుడికి రా అని చెప్పి హాస్పిటల్కి వెళ్ళాలని ఫోన్ మీద ఫోన్. ఏందబ్బా ఇన్ని ఫోన్లు చేస్తున్నాడు, నేనేమో ఇంట్లోనే ఉంటున్నాను దరిదాపుగా. ఫోన్ కాల్ చేస్తూ, ప్రార్థనలు చేస్తూ, ప్రజలతో మాట్లాడుతూ అలా సమయం గడుపుతుంటే రమ్మంటే మళ్ళీ ఇదేందబ్బా అని నేను వస్తే మొత్తం టోటల్ ఫ్యామిలీ అంతా ప్రియమైన దేవుని బిడ్డలారా ఇక్కడికి వచ్చారు వాళ్ళు. సరే ప్రార్థన చేయమని చెప్పేసి నేను హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఆమె అన్కాన్షియస్లో ఉంది. అప్పటికే మన పిల్లలు నర్సెస్ కొంతమంది ఆమెకు ప్రేయర్ ఆయిల్ వేశారు, వారు ప్రార్థన చేస్తున్నారు. నేను వెళ్ళి ప్రేయర్ ఆయిల్ రాసి అలా బాడీ టచ్ చేయగానే కదిలింది ఆమె. హల్లెలూయా. అలా బాడీ అలా టచ్ చేశాను, టచ్ చేయగానే అలా ఒకసారి షేక్ అయిపోయింది. ప్రేయర్ చేసిన తర్వాత కళ్ళు తెరిచింది. హల్లెలూయా. కళ్ళు తెరిచి కాళ్ళు కదిలిస్తుంది. దేవునికి స్తోత్రం. చప్పట్లు కట్టి కూడా హల్లెలూయా. ప్రేయర్ చేసిన వెంటనే ఎంత గొప్ప స్వస్థ అంటే వాళ్ళందరూ కూడా, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా, మనోళ్ళు మన పిల్లలు కూడా ఆశ్చర్యపోయారు. ఇప్పుడు వారి మాటల్లో మీరు వినండి. మాది ప్రకాశం జిల్లా ఖమ్మం అండి. ఖమ్మం నుంచి కర్నూలుకు తీసుకుని వచ్చాము. కిడ్నీలో రాళ్ళు ఉన్నాయని వచ్చాము. కర్నూలు నుంచి వస్తే అక్కడ మా వల్ల కాదు అంటే హాస్పిటల్కు, పెద్ద హాస్పిటల్కు హైదరాబాద్ తీసుకెళ్ళండి, అక్కడ ఏదైనా సాధ్యం అవ్వచ్చు అని తెలియపరిచారు డాక్టర్లు. మంగళవారం నైట్ వచ్చానండి. మంగళవారం నైట్ అయితే జాయిన్ చేసుకున్నారు. జాయిన్ చేసుకోగానే ఒక రోజు గడిచిన తర్వాత కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయండి, పేగులో స్టోన్స్ ఉన్నాయండి, బాగా ఇన్ఫెక్షన్ పుండ్ అయిందని చెప్పారు. ఆపరేషన్కు ప్రస్తుతానికి అవసరం లేదు, ట్యాబ్లెట్ ద్వారా అలా నయం చేయొచ్చు అని సెలవు ఇచ్చారు. ఆ ట్యాబ్లెట్ ద్వారా 2 రోజులు గడిచిన తర్వాత నయం కావట్లేదు, ఆపరేషన్ తప్పని పరిస్థితి చేయాల్సి వచ్చింది అని చేశారండి. చేసిన తర్వాత కిడ్నీలో కనీసం 14 రాళ్ళు ఉన్నాయండి. 14 రాళ్ళు ప్లస్ ఇన్ఫెక్షన్, బాడీ మొత్తం సీమ్ అయితే ఒక గ్లాస్ ఉందండి. తర్వాత పుండు అయితే ఒక మాదిరిగా, అది కనీసం 1 సంవత్సరం వరకు కూడా నయమయ్యేటట్లేదు ఆ పుండు. అది ఆపరేషన్ చేశారు. ఆపరేషన్ తర్వాత కూడా ఇంకా అబ్జర్వేషన్లో పెట్టి బాడీ మొత్తం ఇన్ఫెక్షన్ అయిందండి. అది మా వల్ల కాదు, అది ఇంకా దేవుని చిత్తము, మా ప్రయత్నం మేము చేస్తున్నారు అని డాక్టర్లు తెలియపరిచారండి. మాకు చేతులు కాలు ఆడలేదు. ఇది పంజాగుట్ట అంటే మాకు కొత్త ఏరియా. ఈ చుట్టుపక్కల చర్చి ఎక్కడ ఉందో అక్కడ దేవుని దగ్గర పోయి ప్రార్థించుకోవాలని మొరపెట్టుకుని ఏడ్చి చేసామండి. అంతలోనే మా మామ అయితే ఆ లైన్ ఈ లైన్ మొత్తం ఈ చుట్టుపక్కల సర్వే చేసి పలానా చోట చర్చి ఉంది అంటే వెంటబడి అసలు నిమిషం కూడా లేట్ చేయకుండా ఇక్కడికి వచ్చామండి. ఇక్కడ వచ్చి ప్రార్థన చేసుకున్నాము. ఇక్కడ బ్రదర్ లేడు, అక్కడ వేరే చోట ఉన్నాడు అంటే ఫోన్ చేసి ఫోన్ ద్వారా చేస్తే కొద్దిగా నయమైందండి. మళ్ళీ మరుసటి రోజు శనివారం మా కొరకే బ్రదర్ అసలు రాడు, శనివారం బిజీగా ఉంటారు అని తెలియపరిచారు. అయినా దేవుడే అసలు బ్రదర్ని పంపించాడు. శనివారం హాస్పిటల్కి వచ్చి హాస్పిటల్ ద్వారానండి ప్రార్థన చేసిన వెంటనే కదలికలు, మాట్లాడడము, చూడడము అందండి. అయితే మాకైతే నమ్మకం లేండి. నిన్నైతే ఉదయకాలంలో అసలు అమ్మను ఇంకా ఎక్కడికి తీసుకెళ్దాము, ఇంటికి తీసుకెళ్దామా, సొంత ఊరికి తీసుకెళ్దామా అనే ఒక దురాలోచనలో ఉన్నామండి. ఆ లోపల ప్రజలు అసలు మా అమ్మను మాకు చేతికి అప్పగించినందుకు స్తోత్రాలు స్తోత్రం దేవా. ఈరోజు టోటల్గా డాక్టర్ వచ్చి 100%కి 80% రికవర్ అయింది. ఇంకొక 30% ఉంది. అది కూడా ప్రార్థనల ద్వారా మాకు నయమవుతుందని నమ్మకం, విశ్వాసం ఉందండి. మా అమ్మను మా చేతికి వచ్చి ఇదే మందిరానికి సాక్ష్యం చెప్పుడు నడిచి ఇన్ని మెట్లైనా ఆమె ఎక్కి సాక్ష్యం చెప్పడానికి రెడీగా ఉందండి, ప్రయత్నిస్తుంది. ఏసయ్యకు స్తోత్రమైనా, నిండా స్తోత్రం ఏసా స్తోత్రమైనా. అన్కాన్షియస్ లో ఉన్నామని అలా టచ్ చేయమని ఒకేసారి దేవుని యొక్క శక్తి మొత్తం ప్రసారమైంది. హల్లెలూయా.
కదిలిపోయింది బాడీ. ఇంకా దేవుడు నా మనసు కలిగిన కాక వాళ్ళందరూ హ్యాపీగా ఉన్నారు. ఏం కాదమ్మా, దేవుడు తప్పకుండా అద్భుత కార్యం చేసి ఆమె సాక్ష్యం చెప్పారు. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్. హల్లెలూయా. కృపామయుడా నీలోనా, కృపామయుడా నీలోనా నివసింపజేసి నందునా, ఇదిగో మస్తుల సింహాసనం నీలో నివసింపజేసి నందునా, ఇదిగో మస్తుల సింహాసనం కృపామయుడా. హల్లెలూయా. ఇంకొక వ్యక్తిని మీకు పరిచయం చేస్తా, లక్ష్మి గారండి. ఈమె అంటే మీకు కొత్త వాళ్ళు ఉన్నారు కాబట్టి సాక్ష్యం వరకు మనం టెలికాస్ట్ చేయలేదు. ఈమె పేరు దగ్గర లక్ష్మి గారు. ఈమె పేరు లక్ష్మి గారు. బ్రాహ్మణ స్త్రీ. ఈమె ఒక బ్రాహ్మణ స్త్రీ. ఎంత నిష్ట కలిగి ఉంటారంటే బ్రాహ్మణ్స్ మీకు బాగా తెలుసు. బ్రాహ్మణులు అంటే అలా ఉంటారు. ఈమె ఒక రోజున చనిపోవడానికి సిద్ధమైపోయి చనిపోవాలా అని అనుకోని ఫైనల్ గా స్వస్థత గుడారం కార్యక్రమం వస్తుంటే చూసి నాకు కాల్ చేసింది. హల్లెలూయా. కాల్ చేసిన వెంటనే ఆ క్షణం ఆమెతో మాట్లాడటం ప్రారంభించా. ప్రార్థన చేశాను. ప్రార్థన చేసిన వెంటనే ఆమెలో ఒక గొప్ప మార్పు వచ్చింది. తర్వాత స్వస్థత పడింది. స్వస్థ పడిన తర్వాత యేసు ప్రభు నమ్ముకొని మరి బాగుపడి తన ప్రాణాలు రక్షించుకొని స్వస్థత గుడారానికి రెగ్యులర్ గా వస్తూ ఆరాధనలో పాల్గొంటుంది. ఆమె నోటితో మీరు వినండి ఆ సాక్ష్యం. నాకు ఎప్పటి నుంచో బాగా చెవుపోటు వచ్చేది, బాగా విపరీతంగా. చూసి ఎక్కడ తగ్గట్లేదు. మొత్తం ఇక్కడ ఉన్న డాక్టర్లందరినీ దగ్గరికి వెళ్ళేసి వచ్చా. ఇంత ఫైల్ తయారైంది, అయినా తగ్గట్లేదు. చివరికి ఒక తెలిసిన చెప్పింది, చర్చికి వెళ్ళమో చూద్దాం. అక్కడ ఏం చేయాలి, ఏ విధంగా ప్రేయర్ చేయాలి మనకి ఏమీ తెలియదు. స్తంభంలా నిలబడ్డా అంతే. చూశాను. సరే అందరూ దండం పెట్టారు, నేను దండం పెట్టాను. అయ్యో తగ్గితే మాత్రం మళ్ళీ నీ ప్రేయర్కి వస్తాను, మా ఇంట్లో వాళ్ళు రాణిస్తారని నాకు తెలియదు, నాకు భయం వేస్తుంది అని చెప్పి దండం పెట్టాను. దండం పెట్టిన ఒక రోజుకే విపరీతంగా గారిపోయేది. లక్ష రూపాయలు అక్కడ పెట్టమన్నారు. రూపాయలు అక్కడ పెట్టు, ఆపరేషన్ చేస్తాను. పని బాగుపడదంట. బాగుపడడానికి అడిగి నీకు రూపాయలు ఎందుకు, నేను ఆ దేవుడి దగ్గరికే పోతాను అని చెప్పి వెళ్ళిపోయా. మళ్ళీ 2వ వారం వెళ్ళా. 4 రోజులు కాగానే చీమ మొత్తం తగ్గిపోయింది కంప్లీట్. ఈ రోజు వరకు చీమ కానీ ఏది లేదు. అందుకే ఆయన్ని నమ్ముకున్నాను. ఎవరు అడ్డు పెట్టినా నేను వినను. కంపల్సరీ ఆయనలో ఇనికిపోయాను. ఏ విధంగా కూడా ఆయనకు అంకితం అయిపోయాను. థ్యాంక్స్ అమ్మా. ఇప్పుడు మన స్వస్థ గుడారంలో మెంబర్ ఏమే. ప్రైజ్ గాడ్. ఆయనలో సినిమా వేసుకున్నాను. ఇప్పటికి కూడా నాకు భయం అన్నమాట. ఆయన్ని నమ్ముకొని దండం పెట్టుకున్నాను. ఉద్యోగం చేసిన ఎక్కడికి వెళ్తాను, ఇలా దండం పెట్టుకుని. ప్రైజ్ ది లార్డ్. ఆమె మెడలో క్రాస్ వేసుకుందని మీకు చూపిస్తుంది. తర్వాత ఆమె నిధి అది డిలీట్ అయింది. సాక్ష్యం చెప్తూ కానీ రా నువ్వే పొరపాటున అది చేస్తుంటే డిలీట్ అయిపోయింది. చెప్తురా, రికార్డ్ చేస్తారు. నీదే కదా, మన ఉద్యోగం వచ్చింది ఎవరికే, నీదే కదా. రా రా ఆ సాక్ష్యం చెప్తురా. ఇక్కడ దగ్గర పెట్టుకుని ఇలా చెప్పు. నీ పేరు రజనీ కదా. ఇక్కడ చూడండి, రజనీ మన రజనీ, ఈ పాప పేరు రజనీ. స్వస్థత గుడారంలో అడుగుపెట్టింది నిరుద్యోగిగా, ఉద్యోగం లేదు. సహోదరులు వేణు మాస్టర్ గారు ప్రకటన చేస్తుంటారు కదా, 7 వారాలు స్వస్థత గుడారానికి వచ్చి ఆరాధనలో పాలు పంపులు పొందితే దేవుడు అద్భుత కార్యం చేస్తాడని చెప్పినప్పుడు తను వింది. వస్తూ ఉంది. అయ్యో నేను 7 వారాలు నిరుద్యోగిగా ఉండాలా, ఇంకెన్ని రోజులు ఉంటుంది అని అనుకున్న మూమెంట్లో 2వ వారం అమ్మా 7 వీక్స్ కంప్లీట్ కాక మునిపే ఆమెకు దేవుడు ఉద్యోగం ఇచ్చాడు. హల్లెలూయా.
సాఫ్ట్వేర్ ఉద్యోగమే కదా, నర్సింగ్ ఉద్యోగం. హల్లెలూయా. చెప్తాను. అందరికీ వందనాలు. నా పేరు రజని అండి. నేను గుంటూరు నుండి వచ్చాను. గుంటూరులో నర్సింగ్ అయిపోయింది, అయితే సర్టిఫికెట్ రాలేదు. ఇక్కడ జాబ్ కోసం వచ్చాను. వచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్ళినా కానీ సర్టిఫికెట్ ఉంటేనే తీసుకుంటామంటున్నారు. అయితే ఇక్కడ ఈ చర్చికి వచ్చిన తర్వాత పాస్టర్ గారికి చెప్పి ప్రేయర్ చేయించుకున్నాను. ఫస్ట్ చెప్తే ఏం పర్లేదమ్మా నీకు జాబ్ వచ్చింది అని చెప్పారు. అయితే 7 వారాలు రావాలని నేను అనుకోలేదు, కానీ తర్వాత 7 వారాలు కాకముందే నాకు జాబ్ వచ్చింది. బట్టి వందనాలు. దేవుడు చిన్న సాక్ష్యం దీవించిన గాక. చెప్పలు పడండి గట్టిగా, కొంతమంది భయం వేస్తుంది. బ్రదర్ రవి రా. దేవుడు నేను ఎంత స్వస్థపరిచాడు రా. లోపల కూర్చుంటట చెప్పాలా. దేవుని స్తోత్రం కలుగుదు కాక. మలక్పేట కదా, ఏ ఏరియా? చిలకలగూడ ప్రాంతం నుంచి సహోదరుడు. నా పేరు రాజ్ కుమార్ అండి. నేను చిలకలగూడ నుంచి వస్తున్నాను. నాకు కొన్ని సంవత్సరాల నుంచి ఫిట్స్ ఉండేదండి. నాకు చాలా ఇబ్బంది ఉండేది ఫిట్స్ వల్ల. అసలు చనిపోయేవాడిని, ఎక్కడెక్కడో పడ్డాను. నాకు చాలా కష్టమైంది. నెత్తిలో అన్ని కుట్లు ఉన్నాయన్నమాట. ఎప్పుడు పని చేసినా నాకు భయం వేసేది. ఇక్కడికి వచ్చినప్పటి నుంచి బ్రదర్కి చెప్పి ప్రేయర్ చేయించుకున్నాను. నాకు నిద్ర లేకున్నా కానీ ఫిట్స్ వచ్చేస్తుంది. 3 గంటలకు ప్రార్థన చేయించుకోవాలన్నా భయం అయ్యేది. ఫిట్స్ నిద్ర లేకుంటే ఫిట్స్ వచ్చేది. తర్వాత బ్రదర్ ప్రేయర్ చేశారు నాకు. ఇప్పుడు నాకు ఫిట్స్ రావడం లేదండి. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించినారు. ప్రైజ్ ది లార్డ్. నిద్ర లేకపోతే ఫిట్స్ వస్తాయి. ఆయనకి మీరు జాగ్రత్తగా వినాలి. నిద్ర లేకపోతే ఫిట్స్ వస్తాయి. మరి తెల్లవారుజామున 3 గంటలకు లేచి ప్రార్థన చేయించుకుంటే ఎట్టా, నేను నిద్ర పోకపోతే ఫిట్స్ వస్తాయి కదా అని భయపడ్డాడు. అయినా దేవుణ్ణి నమ్మాడు. మనకు కాల్ చేశాడు తెల్లవారుజామున 3 గంటలకి. నిద్ర లేకపోయినా ఆయనకి ఫిట్స్ లేవు. నాకు ఇప్పుడు ఫిట్స్ లేదండి. ఆరోగ్యంగా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఇంకా ఎవరైనా ఉన్నారా చెప్పినటువంటి వాళ్ళు? అమ్మాట అబ్బా, ప్రైజ్ ది లార్డ్. ఈమె చప్పట్లు గట్టి కొట్టండి. సహోదరి నాచారం నుంచి తన కుటుంబంతో వస్తున్నారు. నాచారం ప్రాంతం నుంచి వస్తున్నారు. అమ్మ చెప్పరా. హలో, నా పేరు రాధిక అండి. నాకు లాస్ట్ వీక్ 24th మార్చ్ 24th వచ్చినప్పుడు ఇక్కడ వచ్చేటప్పుడు కాలు హెవీగా పెయిన్ ఉండిందండి, లెఫ్ట్ లెగ్. అసలు ఆ పెయిన్ ఉండడం వల్ల అసలు నేను వస్తానో రానో అనుకున్నాను. మా మదర్ కూడా అన్నారు, మరి పెయిన్ ఇంతగా ఉంది కదా వెళ్దామా వద్దా అంటే నేను అన్నాను, మిస్ అవ్వద్దు మమ్మీ, ఎలాగైనా సరే వెళ్ళాలి అని. అయితే అన్నయ్య గారు ఇక్కడ ప్రార్థన చేసిన ఆయిల్ తీసుకున్నామండి. తీసుకున్న తర్వాత ఇంటికి వెళ్ళి అప్లై చేశాను. 3:30కి ఇలా అప్లై చేశాను. 4 కల్లా పెయిన్ మొత్తం తగ్గిపోయిందండి. నాకు మ్యారేజ్ సెటిల్ అవ్వట్లేదు, దాని గురించి మేము ఇక్కడికి వస్తున్నాము. అన్నయ్య గారు అన్నారు, ఏం బాధపడద్దు, మ్యారేజ్ కూడా తప్పకుండా సెటిల్ అవుతుంది ఇదే ఇయర్లో అని చెప్పారు. మ్యారేజ్ సెటిల్ అయినాక కూడా నేను మళ్ళీ సాక్ష్యం చెప్పాలనుకున్నాను. ఫోన్లోనే చెప్పాను అన్నయ్య గారికి సాక్ష్యం, కానీ అన్నయ్య అన్నారు చర్చిలో చెప్తే బాగుంటుంది కదమ్మా, అందరికీ తెలుస్తుందని. ఈ అవకాశం ఇచ్చిన అన్నయ్య గారికి మీ అందరికీ నాకు వందనాలండి. హల్లెలూయా. ప్రేయర్ ఆయిల్, స్వస్థత గుడారం హీలింగ్ ఆయిల్. తన కాల్ పెయిన్ ఉన్నప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, 50 రూపాయలకో 100 రూపాయలకో అమ్మి దేవుని నూనె, పరిశుద్ధమైన తైలం వ్యాపారం చేయగలరా? దీనిని స్వస్థత గుడారములో అడుగుపెట్టిన ప్రతి వారికి ఉచితంగా ఇస్తున్నాం. హల్లెలూయా. చెప్పండి దేవుని. అంత మాత్రమే కాదు, రాష్ట్రంలో దేశంలో ఎక్కడి నుంచి రిక్వెస్ట్ అడిగినా ఈ ప్రేయర్ బాటిల్స్ మేమే పోస్టల్ ఛార్జీలు భరించి ఉచితంగా పంపిస్తున్నాం స్వస్థత గుడారం నుంచి. హల్లెలూయా. 50 రూపాయలకో 100 రూపాయలకో వ్యాపారం చేయగల, అమ్ముకోగల. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది రాసుకున్నప్పుడు
సహోదరికి స్వస్థత ఇచ్చాడు దేవుడు. హల్లెలూయా. తండ్రి మన స్వస్థత గుణానికి. అర్థమైందా మీకు? మీరు ఎక్కడికి వెళ్ళినా ఈ ఆయిల్ వ్యాపారం ద్వారా కొనుక్కోవాలి, అమ్ముతున్నారు. మనమైతే దేవుని పిల్లలకి ఉచితంగా మీ కానుకల ద్వారానే, మీరిచ్చే కానుకలు మేము వ్యర్థపరచకుండా అనేక మంది ప్రజలకి ఆయిల్ తయారు చేసి ప్రార్థన చేసి ఈ ఆయిల్ బాటిల్స్ ప్రపంచం అంతా పంపిస్తున్నాం. కలకత్తా నుంచి కాల్ చేయని, బెంగళూరు నుంచి కాల్ చేయని, రాజమండ్రి నుంచి కాల్ చేయని, ఢిల్లీ నుంచి కాల్ చేయని, ఎక్కడి నుంచైనా రాష్ట్రంలో దేశంలో ఈ బాటిల్స్ మనం ఉచితంగా పంపిస్తున్నాం. మీకు అందరికీ గర్వంగా లేదా? చెప్పండి కొట్టే మరి. అంటే ఎంత మీరు స్వస్థత గుడారం మెంబర్స్ అయినందుకు గర్వపడండి. ఎందుకో తెలుసా? ప్రీచింగ్ అండ్ ఫీడింగ్. ఉట్టి కబుర్లు చెప్పడం కాదు, ఉట్టి మాటలు చెప్పడం కాదు, చెప్పింది చేయడం. మనం బిర్యానీ తిని కట్టుకోవాలి పెట్టట్లా భోజనం. కడుపు మాడుతున్న వాళ్ళకి, ఆహారం లేక అలమటిస్తున్న వాళ్ళకి మనం భోజనం పెట్టాలి. హల్లెలూయా. మీకు అర్థమైన కాన్సెప్ట్. స్వస్థత గుడారం అంటే తిని కట్టే వాళ్ళ కాదు, ఆహారం కడుపు మాడుతున్న వాళ్ళకి మనం పెట్టాలి. అందుకే ఇంత గొప్ప కార్యాన్ని ఈ స్వస్థత గుడారం ద్వారా చేస్తున్నాం. సహోదరి స్వస్థపడింది. దేవునికి స్తోత్రం. కలిసి చెప్పండి హల్లెలూయా. ఇంకెవరైనా ఉన్నారా? రండి. కమలా సిస్టర్ ఉన్నారా? రామ్మా ప్లీజ్. చెప్పాలా? దేవుడు చేసిన కార్యం చెప్తే కొన్ని లక్షల మంది వాచ్ చేస్తారు, చూస్తారు. వాళ్ళందరూ బలపడతారు. మీ ద్వారా మీ కొరకు ప్రార్థన చేస్తారు. దేవుని నామానికి స్తోత్రం. ఫ్రైడే రోజు మా ఆర్ఫన్లో ఒక పాపకి 7 years పాపకి బ్రెయిన్ ఫీవర్ వచ్చిందండి. నాకు చాలా బాధేసింది. మా హస్బెండ్ ఆల్రెడీ అక్కడికే వెళ్ళారు. తన గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్లో, ప్రైవేట్ హాస్పిటల్ ఎక్కడ తీసుకెళ్ళినా తీసుకోవట్లేదు. సరే అని గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్లారు. అప్పుడు నేను ఈవినింగ్ 4 o'clock 4:30 పాస్టర్ గారు ఫోన్ చేశాను. ఏమనుకున్నానంటే ఎర్లీ మార్నింగ్ 3 to 6 చేస్తారు కదా, ఆఫ్టర్నూన్ కూడా 3 to 6 అంటారు కదా, ఈ టైంలో పాస్టర్ గారు ప్రేయర్ చేస్తూ ఉంటారులే, మా పాప కోసం చేస్తారని. కేవలం పాస్టర్ గారి ప్రేయర్ వల్లండి పాప స్వస్థపడింది దేవుని కృపను బట్టి. అసలు పాప మాట్లాడట్లేదు, చూడట్లేదు, యూరిన్ పోసేది కూడా తనకు తెలియట్లేదు. ఈ రోజైతే పాప వస్తుందని చెప్తుంది, చూస్తుంది, మాట్లాడుతుంది. కేవలం పాస్టర్ గారి ప్రేయర్ వల్ల, దేవుని కృప వల్ల జరిగింది. దేవుడి సాక్ష్యాన్ని దీవించును గాక. కాల్ చేసిన తర్వాత బ్రదర్తో, సునీల్ గారితో నేను మాట్లాడుతున్నా. బ్రదర్, పాపతో నేను మాట్లాడొచ్చా అంటే ఆయన కొద్దిగా సందేహించారు. ఎందుకు సందేహించారో నాకు తెలియదు. పోనీ నేను రిక్వెస్ట్ చేస్తున్నా ఆయన్ని. ఏమని తెలుసా? చాలా మంది మీరు ఫోన్ చేస్తే చెప్పమ్మా ఆమె అని పెట్టేస్తారు. మీరు చెప్పే బాధ క్షణం కూడా వినరు. హల్లెలూయా. చెప్పకూడదు దేవునికి. స్వస్థత గుడారం మీరు చెప్పేది ఓపికగా విని మీ కొరకు ప్రార్థన చేస్తాం. మీరు ఏ బాధ చెప్తున్నారో అది సింపుల్ కాదు కదా. దాన్ని ఓపికతో విని మీ కొరకు ప్రార్థన చేయని దేవుడి కొరకు వచ్చారు. ఓపికతో వింటమే కాదు. నేను బ్రదర్ సునీల్ గారు దాన్ని అయ్యా ఒక్కసారి ఆ పాప చెవిలో పెట్టండి, ఒక్కసారి పెట్టినట్టు అప్పుడు ఆయన సందేహించారు. ఏంటి మీ పాస్టర్ గారు ఎంత టైం ఇస్తున్నారు? ఆ చెవిలో పెట్టి ప్రార్థన చేసే వరకు నేను ఊరుకోవాలి. చెవిలో పెట్టి ప్రార్థన చేసిన తర్వాత దేవుడు అద్భుతమైన స్వస్థత కార్యం చేశాడు. హల్లెలూయా. హల్లెలూయా. తెల్లవారుజామున 3 నుంచి 6 వరకు, మధ్యాహ్నం 3 నుంచి 6 వరకు ఎంత క్రిటికల్ సమయమో. ఒక్క రోజులో 6 గంటలు దేవుడికి మనం కేటాయిస్తున్నాం. కనుక దేవుడు కార్యాలు చేస్తున్నాడు. ప్రార్థనే మన జీవితం, ప్రార్థనే మన సమస్తం. దేవుడు దీవించుగాక. హల్లెలూయా. థాంక్యూ సిస్టర్. ఇంకా ఎవరైనా ఉన్నారా?